తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము మాదిగలకు ఎంబడి ఉన్నాం, నీకు మాదిగలకు రేవంత్ రెడ్డి గారు మీ మాదిగలకు చేయాలనుకుంటే ఏం చేస్తారో చేయండి, ఉస్మానియా వీసీ ఇచ్చిన ఇచ్చుకోండి, ఉస్మానియా ప్రిన్సిపాల్ ఇచ్చిన ఇచ్చుకోర్రి, కాకతీయ ఇచ్చిన ఇచ్చుకోర్రి, ఇంకేమైనా ఇచ్చిరో ఇచ్చుకోర్రి, మీకు మాదిగల మీద ప్రేమ ఉంటే ఏమైనా చేయాలంటే మీరు చేసుకోండి. కానీ రాజ్యాంగానికి, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, రాజ్యాంగ మూల సూత్రాలకు విరోధమైనటువంటి దుర్మార్గమైనటువంటి తీర్పును మీరు సపోర్ట్ చేయడము ఈ దేశంలో నిబద్ధత కలిగినటువంటి, ఈ దేశం యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నటువంటి మాలల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని మీరు చూడకండి. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భం లోపల వర్గీకరణ మందకృష్ణ మాదిగ చూసి, మందకృష్ణ మాదిగ మాటలు చూసి నీ తొందరపాటు నిర్ణయంతో రేపు 19 తారీఖు మాలలు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మెరుపు అసెంబ్లీ ముట్టడి సక్సెస్ కాకపోతే మళ్ళీ 2 రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కదలొచ్చి అసెంబ్లీ ముట్టడి చేస్తాం. బరాబర్ రాజ్యాంగం, మీ అసెంబ్లీ ముట్టడి చేయడానికి మీరందరూ రాజ్యాంగం చదవాలి, మీరందరూ 341 ఆర్టికల్ చదవాలి, మీరందరూ 342 ఆర్టికల్ చదవాలి. మీరు ఆర్టికల్ చదవకుండా, రాజ్యాంగం చదవకుండా ఈ రాష్ట్రంలో ఎవడైనా మందకృష్ణకు గుడ్డిగా సపోర్ట్ చేసే ఏ దుర్మార్గానికైనా ఇదే వార్నింగ్ ఇస్తా ఉన్నాం. మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తారా? సన్నాసుల్లాగా మందకృష్ణకు సపోర్ట్ ఇస్తారా? మీకు రాజ్యాంగం కావాలన్నా, దుర్మార్గుడైన మందకృష్ణ కావాలన్నా, ఒక జాతి మధ్యలో చిచ్చు పెట్టేటువంటి దుర్మార్గుడైన మందకృష్ణ కావాలన్నా, రాజ్యాంగం మీకు గౌరవించేటువంటి మాలలు కావాలన్నా తేల్చుకోమని మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఇఫ్ we commit mistake, if we committed mistake, Chief Minister of Telangana punish us, we are ready to receive, we are ready to obey it. మమ్మల్ని శిక్షించండి అని అడుగుతా ఉన్నాం. మేము ఎక్కడ తప్పు చేసినా బహిరంగంగా మీరు ఒక పిలుపునియండి. రేవంత్ రెడ్డి గారు మీకు తల వంచి మాట్లాడతాం. మేము తప్పు చేస్తే, దుర్మార్గమైనటువంటి నరేంద్ర మోడీ కుట్రతో తీర్పులు ఇస్తే మీరు దానికి కట్టుబడి ఉంటారా? మీకు మాలల సింహగర్జలు కనబడతలేవా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లక్షలాది మంది యొక్క మీటింగులు మీకు కనబడతలేవా? ఇంత చిన్న చూపు మాలల పైన. గుర్తుపెట్టుకోండి, నేను ఒకటే చెప్తున్నా, ఈ దేశ జనాభాలో అత్యధిక జనకలు అయిన ఏకైక జాతి అది మాల జాతి. ఎవడు లేడు మాలల కన్నా ఎక్కువ. ఈ దేశానికి త్యాగం చేసింది కూడా మాలలే, ఈ దేశాన్ని కాపాడుకున్నది మాలలే. కానీ అత్యంత అట్టడుగున ఉండి పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నది కూడా మాలలే. అలాంటి మాలలను పట్టుకొని తెగ బలిసినోడు, చదువు వచ్చినోడు, చదువు రానోడు, అధికారంలో ఉన్నోడు, అధికారంలో లేనోడు అడ్డగోలిగా మాట్లాడితే ఖబర్దార్ అంటా ఉన్నారు మాలలు. రేపు ఎవరు ఎక్కడి నుంచి అసెంబ్లీ ముట్టడిస్తారో ఎవరికి తెలియదు. బరాబర్ రేపు ఎంతమంది వస్తారో బరాబర్ అటెండ్ ముచ్చలు ఉంటుంది. దాని తర్వాత 2వ సారి ఉంటుంది, 3వ సారి ఉంటుంది. ఎందుకంటే మాకు ఆన్సర్ కావాలి. We need answer. We need reply. We are correct. We are protectors of Constitution. We are behind the Constitution. We are sacrificing our life. 11 ఏళ్ళుగా జాబులు ఇయ్యనోడు, అప్పులు తెచ్చినోడు, ఇలా ఆదానికి అంబానికి దోసిపెట్టినోడు, బిల్కిస్ బానో లాంటి కేసుల దుర్మార్గులను బయటకు తెచ్చినోడు, మణిపూర్ లాంటి సంఘటనలో మహిళలను బట్టలిప్పిన నోరు మూసుకున్నోడు, రజలింగి మహిళల యొక్క మానాలు పోతున్న మూతి తెరవనోడు ఇలా దేశంలో ఏమో ఇరగదీస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మీ పొంకనాలు ఆపండి, మీ కథలు ఆపండి. నేను చెప్తా ఉన్న మాలలంతా అందరూ కూడా రేపు అమిత్ షా దిష్టి బొమ్మలు దానం చేయండి. ఆల్ ద మాలస్ కమ్ అవుట్, బర్న్ ద ఫోటోస్ ఆఫ్ ద అమిత్ షా బికాస్ హి ఈస్ ఇన్సల్టింగ్ అంబేద్కర్. హి ఈస్ ఇన్సల్టింగ్ అంబేద్కర్. ఆయన మనసులో ఏముందో, ఏ కుట్ర దాగి ఉందో, ఏ విషయం దాగి ఉందో బయటికి కక్కినటువంటి దుర్మార్గుడు ఈ అమిత్ షా. ఈ అమిత్ షా కాళ్ళ కూట విషయం కక్కుతున్న సందర్భాల ఈ దుర్మార్గుని రేపు చిత్రపటాలు అంటిపెట్టండి. మాలలో అసెంబ్లీ ముట్టడి చేస్తా ఉన్నారు. రేపు అమిత్ షా దిష్టి బొమ్మల్లో దహనం చేస్తా ఉన్నాం. బరాబర్ మాలలతో కలిసి పెడతారు రండి. అమిత్ షా దిష్టి బొమ్మల దహనానికి స్వాగతం పలుకుతా ఉన్నారు మాలలంతా అని చెప్తా ఉన్నా.